అంతరిక్షంలో 9 నెలలుగా కొనసాగుతున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల ప్రయాణం చివరి దశకు చేరుకుంది. అమెరికన్ వ్యోమగాములు తిరిగి భూమికి రావడానికి సమయం ఆసన్నమైంది. మార్చి 19న ఉదయం 3:27 వీరు భూమికి తిరిగి రానున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములు 2024 జూన్లో బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వారిని తిరిగి భూమికి తీసుకురావడం ఆలస్యమైంది. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిని అక్కడే వదిలేసి తిరిగి భూమి మీదకు వచ్చేసింది. అయితే తాము తిరిగి వచ్చేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ISSలో ఉండిపోయారు. సాధారణంగా వ్యోమగాములు ISSలో 6 నెలలు గడిపితే ఈ జంట మాత్రం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా వీరి రాకకు ఆలస్యమైంది. బైడెన్ సర్కారు వీరిని అంతరిక్షంలో వదిలేసిందని, వారిని తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటున్నట్టు గతంలో ట్రంప్ ప్రకటించారు. వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ అప్పజెప్పారు. దీంతో నాసాతో కలిసి పనిచేసిన SpaceX Crew 10 మిషన్ ద్వారా వారిని భూమి మీదకు తీసుకొస్తున్నారు. అనుకోని ఆలస్యం కారణంగా వీరి రాకపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. SpaceX Crewలోని డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమి మీదకి తిరిగి తీసుకురానుంది. ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు. సునీత విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరికొంతకాలం అక్కడే ఉండిపోవడం వారికి మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారింది. అయితే వీరి సహచర వ్యోమగాముల సహకారం, ISSలో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు నాసాలో అత్యంత సమర్థంగా సేవలు అందించి ISSలో ఎక్కువ కాలం గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డులు సృష్టించారు. మరోవైపు సునీత విలియమ్స్కి నాసా నుండి అందుతున్న జీతం గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగుల్లో వెతుకుతున్నారు. నాసాలో ఉన్నత స్థాయి వ్యోమగామిగా ఆమె సంవత్సరానికి సుమారు 1.08 కోట్ల నుంచి 1.41 కోట్లు వేతనంగా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో పనిచేసే వ్యోమగాములకు మంచి వేతనంతో పాటు అనేక రకాల సౌకర్యాలు కూడా కల్పించబడతాయి. అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములకు రోజుకు కేవలం $4 మాత్రమే అదనంగా ఇస్తారని తెలుస్తోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ వారి ఆహారం, బస, ఇతర ఖర్చులన్నీ నాసానే భరిస్తుంది. అయితే సునీత భూమి మీదకు తిరిగి వచ్చిన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గురుత్వాకర్షణతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ల స్పేస్ మిషన్ మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనాట్స్ ఎముకల సాంద్రత కోల్పోవడం, కండరాల క్షీణత, దృష్టిలోపం సమస్యలు, కార్డియోవాస్కులర్ స్ట్రెస్ ఏర్పడతాయి. రేడియేషన్ ఎక్స్పోజర్తో క్యాన్సర్, ఐసోలేషన్తో మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న తర్వాత భూమి మీదకు తిరిగి రావడం, ముఖ్యంగా గురుత్వాకర్షణకు లోను కావడం అంటే మళ్లీ బ్యాలెన్సింగ్, కోఆర్డినేషన్, అంతెందుకు నడక కూడా కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి 19న నీటిలో దిగి అక్కడి నుంచి విమాన మార్గంలో వీరిని నాసా కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.